ఎన్టీఆర్ దగ్గర మొదలైన మీ రాజకీయ జీవితం ప్రస్థానం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లీడర్ ఆల్మోస్ట్ ఆల్ యువనేత ఉన్నాడు కాబట్టి 3 జనరేషన్స్ చూసిన మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడు అంటే లీజర్గా ఉన్నప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటాం కదా, మీకు ఏమనిపిస్తుంది? మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అప్పుడు? ఫీలింగ్స్ అంటే 3 డెకేడ్స్ 3 జనరేషన్స్ డిఫరెంట్. ఎన్టీఆర్ టైంలో పాలిటిక్స్ డిఫరెంట్గా ఉండేవి. ఎన్టీఆర్ టైంలో సర్వీస్ మోటివ్ ఎక్కువ ఉండేది లీడర్స్ కూడా. అదేవిధంగా రెండోది ఎన్టీఆర్ని చూస్తే భయం ఉండేది నాయకులకి. అంటే ఆయన ఫేసే అట్లా ఉండేది. ఎంచేతంటే ఆయన తప్పు చేయనిచ్చేవాడు కాదు, చేస్తే ఉంచేవాడు కాదు. అది గౌరవంతో కూడిన పూర్తి గౌరవం కూడా ఉండేది. ఎన్టీఆర్ అంటే ఒక పెద్ద మనిషి, ఆయన గాంభీర్యం, ఆయన ఒక ముద్ర పడిపోయింది ఆయనకి. ఆయన పార్టీ పెట్టాడు అంత తర్వాత ఆయన మనందరికీ లైఫ్ ఇచ్చారనే దాంట్లో ఒక ట్రెండ్ జరిగింది ఎన్టీఆర్ టైంలో. ఎన్టీఆర్ లీడర్గా జరిగింది కాబట్టి అక్కడ పెద్ద ఏం రాలేదు. మార్పులు ఎక్కడ వచ్చాయంటే కాంగ్రెస్ మిస్ప్లే చేసింది. ఆ చేయడంతో 84 ఇన్సిడెంట్ అంతా అందరికీ ఎపిసోడ్ అందరికీ తెలుసున్నదే. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయనకు ఉండేటువంటి ఆ క్రెడిబిలిటీ కానీ, ఆ క్యాలిబర్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, అదేవిధంగా ఆయనకు ఉండేటువంటి సర్వీస్ మోటివ్ కానీ, ఆయనకు ఉండేటువంటి అన్నింటికంటే ప్రధానం ఈ సోషల్ సెటప్లో బలహీన వర్గాలకు సహాయం చేయాలనేటువంటి ఆయన ఎక్కువ